పంట నష్టపరిహారానికి సంబంధించి, అలాగే కరువు సాయం ఈ 2 కూడా ఇంకా అందలేదని కొంతమంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి క్లారిటీ అయితే వచ్చింది. ఈ క్లారిటీ అనేది నేను వీడియోలు చేస్తున్నాననో, లేదంటే మీరు కమెంట్స్ పెట్టారనో కాదు. ఒక రోజు ముందు ఈనాడు న్యూస్ పేపర్‌లో దీనికి సంబంధించి అంటే ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి సగం మందికి కూడా అమౌంట్ పడలేదని ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఆ ఆర్టికల్‌కి సంబంధించి వ్యవసాయ శాఖ క్లారిటీ అయితే ఇచ్చింది. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పంట నష్టపరిహారానికి సంబంధించి చూసినట్లయితే అంటే మిచాంగ్ తుఫాను కారణంగా రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి అధికారులు వచ్చేసి మొత్తం అమౌంట్ మొత్తం రిలీజ్ చేశారు. అంటే ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఎంత అమౌంట్ అయితే రిలీజ్ చేయాలో ఆ అమౌంట్ మొత్తం కూడా రిలీజ్ చేశారు. అయినా సరే ఇంకా 1,50,000 మంది రైతులకి దాదాపు వారందరికీ కలిపి 160 కోట్ల వరకు కూడా ఇంకా అమౌంట్ అయితే పడాల్సింది. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారంటే సాంకేతిక సమస్యల కారణంగా ఆ అమౌంట్లు అయితే పడలేదని అయితే చెప్తున్నారు. ఇక ఆ సాంకేతిక సమస్యలు ఏంటో చూసినట్లయితే ఆధార్ కార్డు నెంబర్ అనేది తప్పుగా ఉండడం, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండడం, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ తప్పుగా ఉండడం, అలాగే గతంలో వచ్చేసి ఇది ఏ రీజన్ వల్ల కొంతమందికి అమౌంట్ పడలేదంటే ఆధార్ కార్డులో అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి లిస్ట్ ఏదైతే ప్రిపేర్ చేశారో ఆ లిస్టులో పేరు ఒకలా ఉండడం, అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు వేరేగా ఉండటం, ఈ రెండింటికి మధ్య పేరు అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల కొంతమంది రైతులకి అమౌంట్ అయితే పడలేదు. ఇలాంటి వారందరికీ కూడా పేమెంట్లు అయితే ఆగాయి. అంటే ఇలా 1,50,000 మంది ఇంకా అమౌంట్ పడకుండా ఉన్నారు. వీరందరికీ కూడా 160 కోట్ల వరకు అమౌంట్ అయితే అవసరమైతే అవుతుందనేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి రైతుల యొక్క వివరాలు మళ్ళీ తీసుకోవడం జరిగింది. అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ కార్డు నెంబరు, పేరు ఇలా వివరాలన్నీ తీసుకుని బ్యాంక్ అధికారులతో మాట్లాడి వారికి మళ్ళీ అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక కరువు మండలికి సంబంధించి చూసినట్లయితే మనం రీసెంట్గానే వీడియోలో అయితే చెప్పుకున్నాం. దాదాపు లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఇక లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆమోదంతో త్వరలోనే ఆ అమౌంట్లు అయితే రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇంకా అదే ఆధార్ కార్డు నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా తప్పుగా ఉన్న వారందరికీ కూడా ఇంకా 160 కోట్ల వరకు రిలీజ్ చేయాలని చెప్పుకున్నాం కదా ఆ అమౌంట్. అలాగే కరువు మండలాలకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు కదా ఆ అమౌంట్. ఈ 2 కూడా త్వరలోనే ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది.